తీసుకున్న తర్వాత దానికి మేమేం చేసినామంటే మేము ఇంకోళ్ళకి అగ్రిమెంట్ చేసినాం. ఎవరికి జబ్బార్ అమ్మినాం. అమ్మిన తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయంలో ఆయన కొంచెం డిలే చేసిండు. డిలే చేస్తే మేము ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం కంబైన్డ్గా. చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకోరికి సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మేము ఓకే అని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు, మాకు డబ్బులు ఎవరు కట్టలేదు. మమ్మల్ని ఇంకేం చేసిందంటే ఇక ఉన్న పాస్బుక్ సగం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకు అమ్మేసి ప్లాట్లు మొత్తం మాకు సంబంధించిన జాగ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి మేము జాగడికి వచ్చి ప్రతిసారి మా జాగ ఏమైంది అది అంటే మమ్మల్ని ఇంకా బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము ఏం చేసినట్టు గొడవ కూడా ఒకసారి కరెక్ట్ వద్దు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసినాం. 2 సార్లు ఇక్కడ పెద్ద మనుషులలో పంచాయతీ కూడా చేపించింది. మాకు కొంత అమౌంట్ రావాలని చెప్పేసి కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పటికీ ఏం చేసినట్టు ఇక మేము వేరే వాళ్ళకు మన రామారావు అని వసంతపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం 2 ఎకరాల చిల్లర. అమ్మిన తర్వాత ఆయన ఏం చేసినా పత్తేసుకుంటే నిన్న రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలను తీసుకొచ్చి అందులో మొత్తం నేర్పించి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులు గురి చేసుకుంటాం. మేము చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా సైడ్ కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. భూమి సర్వే నెంబరు సమంపల్లి శివారు వసంతపురం శివారు 109, 110 సర్వే నెంబర్.